ఎలాగైనా సరే మా అన్నయ్యని మా తమ్ముడిని ఎలాగోలా చూపించు. ఎప్పుడో చిన్నప్పుడు విడిపోయాం, ఈసారిగా కలిసేలా చూడు. ఏమిటే రాత చెప్పు. ఏమిటి ఈ రోజుతో బయటికి రావాలా? ముස්සలు కుదరదు. ఈ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. పడేవాడు రాస్కల్. ఈ కిట్టిగాడు రాముడు ఎక్కడున్నాడు? అరే రాముడు, కృష్ణుడు ఎప్పుడు వచ్చారు రా మీరు? అరే కృష్ణుడు, ఆ కుర్చీలు వచ్చి బాగా పడతాడు. రాస్కల్, ఎక్కడున్నారా మీరు? భగవంతుడా, చిన్నప్పటి నుంచి నా అన్నయ్యలు ఎక్కడున్నారని నిన్ను అడగడమే సరిపోయింది, కానీ నువ్వు నాకు ఒకసారి కూడా వాళ్ళని చూపించలేదు. ఈ ఉగాదికైనా వాళ్ళని నాకు దగ్గర చేస్తావని ఆశిస్తున్నాను. దయచేసి వాళ్ళు ఎక్కడున్నారో నాకు చూపించు భగవంతుడా. హలో రత్తి, ఈరోజు పత్తి ఇప్పడానికి నేను రాలేకపోతున్నాను రత్తి. ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే. ఫోన్ పెట్టాయి రత్తి. భగవంతుడు, నిన్ను చిన్నప్పటి నుంచి నేను ఏదీ అడగలేదు. మొట్టమొదటిసారి ఒకటి అడుగుతున్నా. నా చెడ్డి వేసుకునే తమ్ముళ్ళు ఎక్కడున్నారో చూపించు. ఒక్కసారి వాళ్ళని చూచి బుద్ధాడాలని. ఈరోజు నేను తోటకి రాలేదు. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన దినం కాబట్టి నన్ను ఈరోజు నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. పెట్టే ఫోన్. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే. ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి. ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి, ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి. వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం. తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి, వెన్నెలలే ముంగిటిలో వేణువులు పాడాలి. తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి, వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి. తమ్ముడు అదయ పక్కనే వచ్చి పాలు తాగుతూ పర్వతం తింటున్నా మనం గుర్తుపట్టలేకపోయాం. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబలేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు విండు రాత్రి.